మహారాష్ట్రలోని లాతూర్లో జనం నీటి కష్టాలు ఇంకా తీరలేదు. రైళ్లతో ఇతర ప్రాంతాల నుంచి అక్కడికి నీటిని తరలిస్తున్నా అవి ఏమాత్రం సరిపోవడం లేదు. అసలు రైల్వే స్టేషన్లో నీటిని ఎలా నిల్వ చేస్తున్నారు, జనాలకు నీటిని ఎలా అందిస్తున్నారు? లాతూర్లో ప్రస్తుత పరిస్థితి, అక్కడ రైల్వే స్టేషన్ నుంచి రిపోర్టర్ భరత్ లైవ్ లో అందిస్తారు. పట్టాలు కూడా ఇక్కడే ఉన్నాయి. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో రెండవ ప్లాట్ఫామ్ మీదికి ప్రతిరోజు వాటర్ ట్రైన్ ప్రత్యేకంగా దేశంలో ఎప్పుడు కూడా గతంలో ఇలా జరగలేదు. దాదాపు 55 ట్యాంకర్ల కెపాసిటీతో మొత్తం 27.5 లక్షల కెపాసిటీ గల బోగీలు ఇక్కడికి చేరుకుంటాయి. అయితే ఇంకా ఫుల్ కెపాసిటీతో లాతూర్కు రావట్లేదు. కేవలం 10 బోగీల నిండా వాటర్ మాత్రమే ఇక్కడికి వస్తున్నాయి. వచ్చిన వాటర్ను మనం ఇక్కడ చూడొచ్చు. ఈ పైప్ లైన్ ద్వారా ఇక్కడికి తీసుకొస్తున్నారు. పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద బావి తవ్వారు. దాదాపు ఇది 30 లక్షల లీటర్ల కెపాసిటీ కలిగిన బావిని ఇక్కడ తవ్వారు. మనం చూడొచ్చు. నిన్న అర్ధరాత్రి వాటర్ వచ్చాయి. వాటర్ వచ్చిన వెంటనే వాటిని కూడా ట్యాంకర్ల ద్వారా తరలించారు. ఇప్పుడు వాటర్ చూసుకుంటే చాలా తక్కువ వాటర్ ఇప్పుడున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే అర్ధరాత్రి నుంచి ఇప్పటికే ఖాళీ అయింది. ఎందుకంటే లాతూర్ చుట్టుపక్కల మొత్తం కూడా బోర్లు ఎండిపోయాయి. ఇప్పుడు ట్రైన్ ద్వారా వచ్చిన వాటర్నే పూర్తిగా సిటీకి సప్లై చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ కార్మికులు కూడా ఏ విధంగా కష్టపడుతున్నారో మనం చూడొచ్చు. చాలా పెద్ద బావి తవ్వారు. కెమెరామెన్ కనుక ఒకసారి దీని వైపు చూపిస్తే కనుక చాలా 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 పెద్ద బావి. దాదాపు 30 లక్షల లీటర్ల కెపాసిటీ, 30 లక్షల లీటర్ల వాటర్ని ఇక్కడ స్టోరేజ్ చేసే అవకాశం ఉంది. నేరుగా రైల్వే స్టేషన్ ప్రాంగణంలోనే ఈ బావిని తవ్విన పరిస్థితి ఉంది. మనం ఇక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. आप बताइए कभी ऐसा हुआ लातूर में? अब जो 1 वीक में ऐसा हो रहा है, कभी आप देखा? नहीं, अभी तक नहीं। ऐसा सिचुएशन क्यों आया? बारिश नहीं ना, 3 साल से बारिश नहीं, उससे आया। तो यहाँ रेलवे स्टेशन में वो वाटर ट्रेन आने के बाद वहाँ से कैसा इसमें डाल रहे? पाइप से आता है, पाइप से आता है, ये पाइप से आता है अंदर से। पाइप से आने के बाद उसको क्या करते? पंपिंग चालू होता है, पंपिंग से टैंकर भर जाते हैं, टैंकर से पूरा सेट से। ఇక్కడే పనిచేసే ఒక పూజారి కూడా ఇదే ప్రాంగణంలో పనిచేసే పూజారి కూడా ఉన్నారు. सर आप कितना साल से लातूर में थे? ऐसा सिचुएशन कभी आया? नहीं आया, अभी तक तो नहीं आया था, मगर ये दुष्काल पड़ने के बावजूद ये परिस्थिति ऐसी निर्माण हो गई, पानी कुछ भी मिल रहा नहीं, तो सब लोग इधर उधर भटकते जा रहे। और ये मिर्च का पानी जो इधर आ रहा है, पहले मैं लातूर नगर वासियों की तरफ से वो मिर्च का मैं आभार मानता हूँ। क्या तो पहले वो पानी रेल से आ रहा है, और ये बावड़ी SR देशमुख साहब के हैं, उन्होंने भी जिला बैंक के चेयरमैन थे, और उन्हें अपना परोपकार जो हैं वो कर रहे। तो ये इसके वास्ते उन्हें बहुत सहकार्य दे दिया। लास्ट 1 वीक से यहाँ से पानी पूरा सिटी को सप्लाई हो पूरा सप्लाई हो रहा है। और आरवी जल कुंभ जो है वहाँ फिल्टर हो रहा है, और बाकी सप्लाई हो रहा है, वो कई टैंकर से हो रहा है। तो अब ऐसा सिचुएशन क्यों आया? ये लातूर पानी बारिश नहीं है, 2-3 साल से बारिश कम आ रही है, इसके वास्ते ये ऐसी सिचुएशन है। बोर तो भी कितने, बोर की पातली भी बहुत नीचे गिर गई। यहाँ भी 650 फुट का बोर पकड़े थे, पानी नहीं मिला, मगर इसका ये निकालना था, ये गाड़ जो है गाड़ निकालना था, मगर ये शासन की यंत्रणा जब आ रही, वो पेपर में डिक्लेयर हो गई कि वो मिर्च का पानी इधर आने वाला है। ये खड़से साहब ने बोले थोड़ा, तो बाद में ऐसा सिचुएशन हो गया कि बाबा ये पानी जब आएगा तो लातूर वासियों को मिल जाएगा, और उसकी कृपा लातूर वालों की तरफ से हो रही है।
बस। సో మనం ఇక్కడ చూడొచ్చు మిరాజ్ అనే ప్రాంతం నుంచి దాదాపు 270 కిలోమీటర్ల దూరం నుంచి వాటర్ ట్రైన్ల ద్వారా ఇక్కడికి వస్తుంది. వాటర్ ట్రైన్లో మొత్తం 55 బోగీలు ఉంటాయి. ఒక్కో బోగీ కెపాసిటీ దాదాపు 55,000 లీటర్లు. మొత్తం 55 బోగీలు కలిస్తే 27.5 లక్షల లీటర్ల కెపాసిటీతో వాటర్ ట్రైన్ రావాలి. అయితే ఇప్పుడు మిరాజ్ ప్రాంతంలో కూడా ఎక్కువ వాటర్ అవైలబుల్ లేవు కాబట్టి ఇప్పుడు కేవలం 10 బోగీలు మాత్రమే వస్తున్నాయి. అంటే 5.5 లక్షల లీటర్ల నీరు ఇక్కడికి లాతూర్ రైల్వే స్టేషన్ ప్రాంగణానికి చేరుకుంటుంది. చేరుకున్న వాటర్ను ఈ బావిలో ఇక్కడ నిల్వ చేస్తున్నారు. ఈ బావి ద్వారా మళ్ళీ వాటర్ ట్యాంకర్స్ పంపిస్తారు. వాటర్ ట్యాంకర్స్ నుంచి ప్యూరిఫై చేసి లాతూర్ పట్టణం మొత్తం కూడా సప్లై చేస్తున్నారు. సో కనీ విని ఎరగని సిచ్యువేషన్ ఇక్కడ మనకు కనిపిస్తోంది. కరువు ప్రభావం ఎలా ఉంటుందో తెలియాలంటే ఖచ్చితంగా లాతూర్ అందరు రావాల్సిందే. లాతూర్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జల సంరక్షణ అన్నది ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా అర్థమవుతుందని మనం చెప్పొచ్చు. కెమెరామెన్ గోపాల్తో భరత్, V6 న్యూస్, లాతూర్.